వంటి ప్రాంతం ఒక్కసారిగా ఎత్తు నుండి కింద పడిపోయినటువంటి సమయంలో కొన్ని ఇండ్లు తర్వాత చెట్లు కూడా పూర్తిగా కూలిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఈ ప్రమాదంలో కూడా అక్కడున్నటువంటి స్థానికులు కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయారనేటువంటి సమాచారం అందుతుంది. ఆ అంశానికి సంబంధించి ఇంకా అధికారులు నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ప్రయాణించేటువంటి 242 మంది వారి పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనమే ఈ ప్రమాదం చూస్తే ఒక అంచనాకు రావచ్చు, చూడొచ్చు. మనం ఇక్కడ ఎయిర్పోర్ట్ నుండి పైకి వెళ్ళినటువంటి సమయంలో కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఈ ప్రమాదం జరిగింది. కాబట్టి ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి వీడియో కూడా మనం చూస్తున్నాం. భారీ ఎత్తున దట్టమైనటువంటి పొగలు, మరోవైపు మంటలు కూడా వ్యాపించడంతో పూర్తిగా ఈ మంటల్లో విమానం పూర్తిగా కాలి బూడిదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో ప్రయాణించేటువంటి వారు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు మనకు సమాచారం అందుతుంది. మరి కొద్దిసేపట్లోనే అధికారులు అధికారికంగా వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ ప్రమాదానికి సాంకేతిక లోపం వల్ల కారణం ఉందా, ఇతరత్ర కారణాలు ఏవైనా ఉందా, ఇందులో ఏమైనా కుట్రకోణం ఉందా అనేటువంటి అంశాలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కానీ ఇప్పుడైతే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తుకు అయితే మాత్రం కొంత సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎవరైతే ఈ ప్రమాదంలో గాయపడ్డారో వారిని స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కు షిఫ్ట్ చేసేటువంటి పనిలో అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కావచ్చు, మరోవైపు అగ్నిమాపక శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో వారందరినీ తరలించినటువంటి పరిస్థితి. ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది ఏ విధంగా కుప్పు కూలిపోయిందనేది. మొదటగా మనకు ఉన్నటువంటి సమాచారం ఒక చెట్టుకు ఢీకొని కింద పడిపోయిందని సమాచారం ఉన్నప్పటికీ కూడా ఈ విజువల్లో చూస్తే, ఈ వీడియో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఎక్కడా కూడా దేన్ని ఢీకొట్టలేదు. కేవలం సాంకేతిక లోపంతో ఒక్కసారిగా కింద పడిపోయి పూర్తిగా విమానం కాలి బూడిదైనటువంటి సందర్భం కూడా కనపడుతుంది. పక్కనే ఇల్లు ఉన్నాయి, మరోవైపు చెట్లు కూడా చాలా ఉన్నాయి. కింద పడిపోయిన తర్వాతనే చెట్లు కొన్ని ఢీకొట్టినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. వీటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఈ ప్రమాదంలో దాదాపు 217 మంది ఆ యొక్క విమానంలో పెద్దలు ప్రయాణిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. 11 మంది చిన్నపిల్లలు ఉన్నారు, ఇక 10 మంది సిబ్బంది ఉన్నారు. ఇద్దరు మాత్రం జస్ట్ నెలల పిల్లలు కూడా ఇద్దరున్నట్లు మనకు ఇప్పుడున్నటువంటి హిస్టరీ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడాలి ఈ కేసుకు సంబంధించి, ఈరోజు జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ప్రమాద తీవ్రతను చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ ఏం జరిగి ఉండొచ్చు అనేది ఒక అంచనాకు కూడా రావచ్చు. ఖచ్చితంగా సాంకేతిక లోపంతో ఈ ప్రమాదం జరిగిందనేది ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా ఇక అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపితే అసలు వాస్తవాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా బయటపడి ఉన్నట్లయితే, ప్రాణాలతో బయటపడి ఉన్నట్లయితే ఎంతో కొంత సమాచారం ఉండేది. కానీ ఇప్పటి వరకు ఆ అంశానికి సంబంధించి ఇంకా అధికారులు కూడా నిర్ధారించలేదు. కాబట్టి మరికొద్దిసేపట్లో ఈ అంశానికి సంబంధించి అధికారులు కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి ఇప్పటికే ఆ ప్రాంతానికి డిఆర్ఎఫ్ బృందాలు కూడా